దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మంచి ప్రార్థనలు 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. మా అంటే ఇంక 12 days 13 days తప్ప టైం లేదు. మీరు కూడా రండి. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి. ఎలా ఉన్నారు? ఏ కష్టంలో ఉన్నారు? ఏ బాధలు ఉన్నారు? ఏ చింతలో ఉన్నారు? ఏది లేని స్థితి, ఎండిన స్థితిలో ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడవడి ఎడబాయడు. కృప వెంబడి కృపని చూపే దేవుడు. తల్లి మర్చిన, తండ్రి మర్చిన మరువని దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఒకే ఒక్క మాట మీతో నేను చదువుతున్నాను. ప్రభువు మనకిస్తున్న చక్కటి వాగ్దానం మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నా. నువ్వెవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు నిన్ను. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకి అరణ్యంలో నీళ్లు పుట్టిస్తున్నాడు. ఏది అయినా నీ కొరకు చేస్తాడు. అరణ్యంలో త్రోవ, నీరు. ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలకి నేను ఏదో ఒకటి చేస్తా. నేను ఒక అద్భుతం చేస్తా. నేను నిన్ను ఏర్పరచుకున్నా. నీ కొరకు అన్ని డోర్స్ ఓపెన్ చేస్తా. ఎడారి లాంటి నీ జీవితం సెలయేరులాగా ఓడిపోయిన నీ బ్రతుకులో ఒక విశాలమైన సమృద్ధి అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఎలా ఉన్నారు? ఈ వాగ్దానం నమ్మండి. నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలకి నేను ఒక అద్భుతం చేతును అన్నాడు. ఈరోజు నువ్వెవరి చేత ఏర్పరచబడ్డావు? దేవుని చేత. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన వాక్కును నమ్మండి, ఆయన మాటలు నమ్మండి, ప్రార్థన చేసుకోండి. కాబట్టి ఈరోజు వాగ్దానం మనందరి కోసం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీకు అద్భుతం కనపడుతును. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీకు అద్భుతం కనపడుతును. వాగ్దానం. అందరు దేవుని స్తుతించండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. మనందరం ఏకముగా కూడి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యాలు, బంధకాలు, శోధనలు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు అన్నిటి నుంచి విడిపించి, ఏ దేశం నుండి ఏ అవస్థపడుతున్నా రక్షించి, అక్కడ ఉన్న ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అయ్యా. మా సంఘాల మీద, మా మీద పునర్జీవం, నీ పునరుద్ధానపు శక్తి కుమ్మరించండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి అందరికీ తోడుకుంచమని, ఈ దినదీవలతో ప్రతి బిడ్డని నింపి మీరు తోడై ఉండమని అయ్యా. ఈ ప్రార్థనలకు ఒక అద్భుతాన్ని కనపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మీ కొరకు ఏర్పాటు చేసుకున్నాం దేవుని మాటని. మీరు దేవుని కొరకు ఏర్పరచబడ్డారు. 50 రోజులు జరుగుతున్నాయి. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకే బెల్లంపల్లిలో రండి. కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.